హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్యామిలీలో అందరూ బావుంటేనే కదా హ్యాపీగా ఉంటాం. సో, మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఏంటి పెన్సిల్ షార్ప్ చేస్తుంది పిల్లల కోసం అనుకుంటున్నారా? కాదండి. నేను 10 ఇయర్స్ అనుకోని స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నానని ఆల్రెడీ మిషన్ వీడియోలో చెప్పాను కదా! ఆ వీడియో రీసెంట్‌గానే అప్‌లోడ్ చేశానండి. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. దాంట్లో నేను కంప్లీట్‌గా మిషన్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తీసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్‌గా చెప్పాను. ఒకసారి చూడండి. ఇక ఈ పెన్సిల్ విషయానికొస్తే ఇది పిల్లల కోసం కాదండి. నేను రాయడానికే షార్ప్ చేస్తున్నాను. అలా అని నేను ఏ కోచింగ్ సెంటర్‌కో లేదంటే కాలేజ్‌కో వెళ్ళట్లేదు. మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. 3 డేస్ అయిందండి జాయిన్ అయ్యాను. నా 10 ఏళ్ల కల మిషన్ నేర్చుకోవాలని ఇప్పటికి తీరుతుంది. ఇవన్నీ ఆ స్టిచ్చింగ్ క్లాస్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్. చాలా రకరకాలున్నాయండి. ఇవన్నీ నిన్నే మార్కెట్‌కెళ్ళి తీసుకున్నాను. ఇవి కాక ఇంకా క్లాత్స్ కూడా కొనడమే. నేర్చుకోవడానికి 15,000 కానీ క్లాత్స్ కొనడానికే ఎక్కువ డబ్బులయ్యేలా ఉన్నాయండి. అన్ని క్లాతులన్నీ మనమే తీసుకెళ్ళాలి. ఏదోలెండి మా తమ్ముడు, మా ఆయన సహకారంతో ఇన్ని రోజులకి నేను నాకు నచ్చిన పని నేర్చుకుంటున్నాను. అంటే నేర్చుకొని నేనేదో పెద్ద డిజైనర్ అవుతాను, తెగ బట్టలు కుట్టేస్తాను అని కాదండి. నాకు నచ్చిన పని, ఇష్టమైన పని నేర్చుకుంటున్నాను అనే సాటిస్ఫాక్షన్ అంతే. ఏంటి ఇంత చిన్న పని మిషన్ నేర్చుకోవడానికి ఇంత చెప్తుందని మీకు అనిపిస్తుందా? కానీ నాకు ఆ పని నేర్చుకోవడానికి 10 సంవత్సరాల తర్వాత టైమొచ్చింది. నాలా పెళ్ళైన తర్వాత చిన్న చిన్న పనులు చేయాలి అనుకోని టైం అనుకూలించక ఎంతమందున్నారో. ఇక్కడ నేనొక్కటి చెప్పాలండి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఎవ్వరైనా సరే ఎగ్జాంపుల్ అన్నదమ్ములనుకోండి. మీ అక్కో, చెల్లెలో ఏమైనా చేయాలి అని అనుకుంటే మీ వైఫ్ అయినా సరే, ఎప్పుడో ఒకసారి నాకిది చేయాలని ఉంది అని మీతో చెప్పే ఉంటుంది కదా! టైం కలవక చేయలేదేమో, పరిస్థితులు అనుకూలించలేదేమో. కానీ మనసులో చేస్తే బాగుండు అని అనుకుంటుందేమో. సో, ఒక్కసారి ఎన్ని రోజులైనా సరే, అంటే చేసే వీలున్న పనైతేనే, నీకింకా ఆ పని చేయాలని ఉందా అని ఒక్కసారి అడగండి. మీరు అడగగానే తను అస్సలేం ఆలోచించకుండా టక్కున ఆ పని నేనెప్పుడో వదిలేసానండి, మర్చిపోయాను అంటే మీరు కూడా వదిలేయండి. కానీ అవును అది చేయలేక ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను అంటే మాత్రం ప్లీజ్ మీకు వీలైతే తనతో అనుకున్న పని చేయించండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఇంత చెప్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మిషన్ నేర్చుకుంటున్నందుకు నేనంత హ్యాపీగా ఉన్నాను. హౌస్ వైఫ్‌కి పెద్ద పెద్ద కోరికలంటూ అసలు కోరికలేమో గానీ టైమే ఉండదండి మెయిన్ అయితే. పిల్లలు స్కూల్‌కెళ్ళడం, తర్వాత పనులు చేసుకోవడం, మధ్యాహ్నం ఎప్పుడో కాసేపు ఒక 1 అవర్, 2 అవర్స్ టైం దొరుకుతుంది. ఆ టైంలో మాత్రం తప్పకుండా అనిపిస్తుందండి. ఏంటి ఇంతేనా? ఇల్లు, పిల్లలు ఇంతే అయిపోతుంది. ఏదైనా చేస్తే బావుండు అన్న ఆలోచన మాత్రం తప్పకుండా ఎవ్రీ హౌస్ వైఫ్‌కి ఉంటుంది. చిన్న పనే అయ్యుండొచ్చు. పెద్ద పనే అయ్యుండొచ్చు. అంటే కొంతమంది లేడీస్ పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి వీలవుతుంది. పరిస్థితులు అనుకూలించాయి. వాళ్ళు చేస్తున్నారు. కానీ నేను చెప్పేది చెయ్యలేక పరిస్థితులు అనుకూలించని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, చిన్న చిన్న పనులైనా సరే వాళ్ళకేమైనా ఇష్టమైన పనులు ఉంటే వాళ్ళతో చేయించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు చెప్తున్నాననేది కొద్దిగా ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీకు సంబంధించిన వాళ్ళని నీకేమైనా చేయాలని ఉందా అని మాత్రం అడగండి. చూడండి నేను నిన్నటి క్లాస్‌లో ఒక చిన్న డెమో క్లాస్ లాగా ఇచ్చింది నాకు తను. మా టీచర్ అమ్మ అనుకోండి. అలాగే ఈ చిన్న ప్యాంట్ కట్ చేయించి కుట్టించేసింది. చాలా బాగొచ్చిందండి. నేను అసలే చెప్పాను కదా! నాకు మిషన్ నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కొత్త ఛానల్ కదా! మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్‌కి చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందు ముందు వీడియోల్లో క్లాస్‌లో జరిగే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఉంటానండి. బాయ్.